ఉన్నటువంటి అన్న రమేష్ రెడ్డి అన్న గారికి ఈరోజు అన్న ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ 6 పథకాలు, ఆ పథకాలలో భాగంగా నేను తల్లికి దీవెన అనే కార్యక్రమం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు 84% సూపర్ 6 మా మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశాము, ఇంకా ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకు నాలుక మందం ఉన్నట్లే అని రకరకాల వార్నింగ్లు ఇస్తూ, అంటే ఇంకెవరు ఎక్కడా మాట్లాడకూడదు వీటి గురించి, మేమేమి ఇచ్చామో అవన్నీ మీకు పూర్తిగా వచ్చినట్టే ఫీల్ కావాల్సిందే ప్రజలని ఒక రకమైన నియంతృత్వ ధోరణిలో చెప్పిన అతను, స్వామి నువ్వు చెప్పిన సూపర్ 6 పథకాలు చాలా అధ్వానంగా పేరుకేమో చెప్పావు, 8,750 కోట్ల రూపాయలు తల్లికి దీవెన కార్యక్రమం మీ దగ్గర వేస్తున్నా అని చెప్తున్నావు. గత ప్రభుత్వం 44 లక్షలపై తల్లికి దీవెనలు ఇచ్చింటే నేను 67 లక్షలు ఇస్తానని గణాంకాల్లో అంకెల్లో చెప్తున్నావు. వాస్తవ రూపంలో నువ్వు ఆ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కంటే మించి ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలాను. రకరకాల నిబంధనలు పెట్టి ఇంత 10 ఎకరాల ల్యాండ్ ఉంటే లేదని చెప్తూ 1000 గజాలు అంటే 1000 స్క్వేర్ ఫీట్ 1000 అడుగుల స్థలం ఉన్నా లేదని చెప్తూ లాస్ట్కి నిన్న మొన్న చూశాను నేను ఎక్కడనో ఈ రాష్ట్రంలో 13,000 చిల్లర మంది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు ఉంటే ప్రతి ప్రెసిడెంట్కు ఎవరికే కానీ ఎలిజిబిలిటీ లేకుండా చేయడం, వాళ్ళ పిల్లలకి ఎవరికి ఎలిజిబిలిటీ లేకుండా చేయటం ఏంటి? వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, పేదలు ఉన్నారు ప్రెసిడెంట్లలో. మీకు అందరినీ ఒకటే గాట కట్టేసి వాళ్ళకి ఇస్తున్నది పట్టుమని 3,000 రూపాయల శాలరీ, ఆ శాలరీ నెల నెల వస్తుందా అంటే రాదు, వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కూడా. ఇట్లా ఒక క్రైటీరియా లేకుండా అందరికీ ఊచకోత కోసి నేను సూపర్ 6 అన్నీ ఇచ్చినా అని చెప్పుకునే క్రమం. ఏమిచ్చావు నువ్వు? ఏ పథకమైనా చెప్పు, అంకెలేమో పెద్దవి చెప్తావు, బడ్జెట్లో కేటాయింపులు తక్కువ ఉంటాయి, కేటాయించిన దాంట్లో 50% కూడా నువ్వు అలాట్ చేయవు. ప్రజలకేమో మాకు తెలియక పేపర్ చూసి మరి ఇచ్చాం, అబ్బా ఇన్ని వేల కోట్లు అలాట్ చేసినాడు, ఇన్ని లక్షల మందికి ఇచ్చారని మేము అపోహలకు పోయేదానికి నీ అబద్ధాలకు తోడు సపోర్టివ్గా నీ పేపర్లనే నీ మీడియా అంతా నీకు సపోర్టివ్గా చెప్పుకునే కార్యక్రమం ఏం చేసినావా సూపర్ 6లో భాగంగా? నువ్వేమైనా ఆడబిడ్డలకు చెప్పినా 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ మధ్య ఉన్న ఆడబిడ్డలకి అందరికీ ఒక్కొక్కరికి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పిన పథకాన్ని నిర్దాక్షిణ్యంగా P4లో కలిపేస్తున్నా అని. ఏంటో ఆ P4 తెలియదు, ఆ స్వచ్ఛంద సంస్థ ఏం తెలియదు, ప్రభుత్వ సంస్థ ఏం తెలియదు, నీ ఊహాలోకంలోనే సంస్థ ఏం తెలియదు. వాటికి ఇచ్చేస్తున్నా అని గాల్లో మాట చెప్పేస్తే ఇంకెవ్వరూ మాట్లాడేదానికి లేదు. నిరుద్యోగ భృతి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇయ్యలేని పక్షంలో ఒక్కొక్క నిరుద్యోగికి దరిదాపున 3,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్కి అటాచ్ చేసినా ఇంకెవరే కానీ నిరుద్యోగులు మాట్లాడడానికి లేదు అని చెప్తున్నా నువ్వు. నిరుద్యోగులు ఏం ఫీల్ అయినారు? మాకు ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం కాస్త కూస్త నెలకు 3,000 ఇస్తే ఖర్చుల కన్నా వస్తుంది, మమ్మల్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా అయినా ఆదుకుంటుందని ఆశతో కదా నీకు ఓటేసింది. ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్తూ వాలంటీర్లు అయితే మరీ మోసం, వాలంటీర్ వ్యవస్థ బాగుందని నువ్వే ఒప్పుకుంటూ 5,000 రూపాయలు వీళ్ళకి సరిపోదు 10,000 రూపాయలు ఇస్తాను నేను వచ్చిన తర్వాత అని చెప్పి నమ్మబలికి ఆ వాలంటీర్లు ఎక్కడుండారో పాపం ఏంటో నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ఎవరికే కానీ ఇవ్వకోకుండా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు దేవుడికి ఎరుకు. మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు పెరిగేసిన ఘనత నీకు ఒకరికే దక్కుతుంది. డిఎస్సి విషయంలో కూడా నీ మొదటి సంతకం ఎవరైనా గుర్తుపెట్టుకోవా రాజశేఖర్ గారిని ఇలాంటి చూడు, మొట్టమొదటి సంతకానికి చాలా వాల్యూ ఉంటుంది, అందరు నమ్మినాం కూడా. 16,000 చిల్లర ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి డిఎస్సి బుద్ధు సంవత్సరం దాటిపోయినా కూడా ఏంటంటే నిబంధనలు పెడుతూ ఈ బుద్ధుడు కూడా నువ్వు డిఎస్సి జరపలేని పరిస్థితుల్లో ఉన్నావు కూడా. ఏది నిలబెట్టుకున్నావు మాట? నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినావు. నీ సూపర్ 6 అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాని గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే నువ్వు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలంటే కోర్టు కేసులు చుట్టే తిరుక్కుంటూ ప్రజలను పట్టించుకోకూడదని నువ్వు అనుకునే ఆలోచన చాలా తప్పు. గుర్తుపెట్టుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు పదే ధర్నాలు చేయిస్తూ పదే మా నాయకులతో కలెక్టరేట్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు, ఇది నువ్వు చేయలేదు బాబు నిలదీస్తుంటే మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చర్యగా కొంత డబ్బు భారీగా అలాట్ చేసినట్టు చూపించడము, కొంతమందికి అర్ధం మందికి మాత్రమే ఇవ్వటం. ఇది నీ నైజం. ఎవరికే కానీ గ్యాస్ సిలిండర్లు కూడా దరిదాపున 40% పీపుల్కి మాత్రమే అందింది.
కొద్దిమా 60% పీపుల్కి ఇంతవరకు అందలేదు కూడా. ఉచిత బస్సు కనుచూపు మెరలో కనపడలేదు. ఎక్కడున్నా తెలియదు ఉచిత బస్సు. నువ్వు చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఏవి చేయవు. కానీ సూపర్ 6 మాత్రం పూర్తిగా ఇచ్చేసినాం. ఇంకెవరు మాట్లాడేదానికి హక్కు లేదని ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నావు. పర్టికులర్లీ మా కదిరి నియోజకవర్గంలో మా కార్యకర్తల్ని భయభ్రాంతులను గురి చేసేటందుకోసం ఈరోజు కూడా మొన్న దౌర్జన్యంగా మీరు కైవసం చేస్తున్న గాన్లపేట ఎంపీపీ, మా ఎంపీపీని ఈరోజు ఒక శిలాఫలకాన్ని పగలగొడితే, ఒక ఎంపీపీ స్థాయి ఉన్న వ్యక్తి శిలాఫలకాలు పగలగొడతారా? ఎవరన్నా అంత నీచానికి ఎవరన్నా తీసాడతారా? ఆ వ్యక్తి మీద నువ్వు శిలాఫలకం పగలగొట్టినామని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ పొద్దు స్టేషన్లో పెట్టి దేహశుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు. అంటే ఇది కక్ష సాధింపు చర్య కాక ఏమంటాను నేను. ప్రజలకు మేలు చేసి మన్ననలు పొందండి. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ మేము మన్ననలు పొందాలా, మిమ్మల్ని భయం పెట్టుకోవాలా, మిమ్మల్ని మా కాళ్ళ దగ్గర చేర్చుకోవాలంటే ఎవరు భయపడేవాళ్ళు లేరు. నువ్వు కేసులు పెడుతూనే ఉంటావు, మేము కేసులకు సిద్ధంగానే ఉంటాం. మేము కాస్తో కూస్తో పోలీసు లాఠీ దెబ్బలు తిన్నంత మాత్రాన మేము ఎక్కడ బెదిరేది లేదు. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత పోలీస్ దెబ్బలు, జైళ్ళు అనేది కామన్ అని నిర్ణయం తీసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప సుఖశాంతులతో లక్షణంగా పండుకుందాం ఎగులరామనే ఉద్దేశంతో ఇక్కడ రాలే. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న క్రమంలో మాకు ఏ శిక్షలు పడినా కూడా, ఎన్ని దౌర్జన్యాలు మీరు చేసినా ఆ దౌర్జన్యాల్ని ఎదుర్కొనేటానికి సిద్ధంగా మేము ఉన్నాము తప్ప మీ బెదిరింపులకు బెదిరేదానికి ఎవ్వరము ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఎవరు లేరు. పదే నాకు తెలిసి అన్న పాయింట్ తర్వాత ఇప్పటికి 4వ మారు అనుకుంటా కదిరికి పదే మా దగ్గరికి వస్తూ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతూ రమేష్ రెడ్డి అన్న గారు మాకు ఇస్తున్న ఈ బూస్టర్, ఈ డోసు మాకు ఎప్పటికీ ఎల్లవెల్లా పనిచేస్తుందని లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసినాం. అన్న మీరు పదే రండి అని చెప్పి పట్టుమని 10 రోజులు కాలేదు చెప్పినట్టే మళ్ళీ అన్న మన దగ్గరికి రెగ్యులర్గా రావటం. ఇంకా నెక్స్ట్ 1 వీక్ లోపలనే మనకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. భవిష్యత్తులో ఈ చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు కార్యక్రమం మీద ఒక బుక్ ప్రింట్ చేసినారు. ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా అన్నొచ్చి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో మండలాలలో ప్రతి మండలంలో ఆవిష్కరణ కార్యక్రమం స్టార్ట్ చేయిస్తూ ఈ ప్రోగ్రాంలు పక్కన పెడితే కార్యకర్తలకు నేను పదే కనపడాలా, కార్యకర్తలకు ధైర్యం చెప్పాలా, కార్యకర్తలకు వెన్నంతన్నగా మేము నాయకులు ఉన్నామని చెప్పి నిరూపించేదానికోసం పదే మన దగ్గరికి వచ్చి మనకు ధైర్యం చెప్తున్నటువంటి ఈ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.